ఈరోజు మనం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన అలాగే ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం బూరెలను అయితే తయారు చేసుకుందాం. నేను చెప్పిన కొలతలతో పూర్ణం బూరెలు చేస్తే చాలా టేస్టీగా ఉండడమే కాదండి, ఇక అమ్మవారికి ప్రీతికరమైన ప్రసాదాల్లో పూర్ణం బూరెలు కూడా ఒకటి. ఇప్పుడు మనం ఈ పూర్ణం బూరెల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇక్కడ నేను పావు కిలో శనగపప్పును తీసుకున్నాను. పావు కిలో శనగపప్పు అంటే 250 గ్రామ్స్ కదా. 250 గ్రామ్స్ శనగపప్పుకి మనకి 200 గ్రామ్స్ షుగర్ అయితే పడుతుంది. స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు ఈక్వల్గా కూడా వేసుకోవచ్చు. స్వీట్నెస్ అనేది మీకు తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు శనగపప్పుని మనం వాటర్తో నీట్గా క్లీన్ చేసుకొని 1 కప్పు శనగపప్పుకి 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్లో 2 విజిల్స్ రానివ్వాలి. ఇలా 2 విజిల్స్ వచ్చేసరికి మనకి శనగపప్పు అయితే చాలా త్వరగానే కుక్ అయిపోతుందండి. ఇలా కుక్ అయిన శనగపప్పుని మనం వీలైనంత వరకు మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. పప్పు గుత్తు ఉంటుంది కదా, దాంతో చేసుకోవచ్చు. స్టవ్ మీద ఈ పప్పుని పెట్టుకొని ఇందులోనే మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న షుగర్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇందులో ఎటువంటి వాటర్ మనం యాడ్ చేయక్కర్లేదండి. షుగర్ మెల్ట్ అవుతుంది కదా, అదే సరిపోతుంది. ఈ విధంగా పూర్ణం దగ్గర పడేంత వరకు మనమైతే కుక్ చేసుకోవాలి. అడుగు పట్టకుండా మనం చూసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం యాలకుల పొడిని కూడా యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. అలాగే ఒక పించు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని పూర్ణాన్ని ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారైన పూర్ణాన్ని చల్లారిన తర్వాత ఇలా ఉండల్లా చేసుకోవాలి. ఇప్పుడు మనం అడ కోసం రుబ్బుని తయారు చేసుకుందాం. 1 గ్లాసు మినప్పప్పుని నేను తీసుకుంటున్నానండి. ఇది గుండు మినప్పప్పు. 1 గ్లాసు మినప్పప్పుని చక్కగా 4 అవర్స్ పాటు నానబెట్టుకొని ఇలాగ ఇడ్లీ పిండిలాగా రుబ్బుకోవాలి. నేను 1 గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాసు బియ్య పిండిని తీసుకుంటున్నాను. 1 గ్లాసు మినప రుబ్బుకి 1.5 గ్లాస్ మనకి వరిపిండి సరిపోతుంది. అదే రైస్ ఫ్లోర్ అండి. రైస్ ఫ్లోర్ని డైరెక్ట్గా రుబ్బులో వేస్తే అది ఉండల్లా ఉంటుందండి, అక్కడక్కడ ఉండలు కట్టేస్తుంది. ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకొని ముందుగా రైస్ ఫ్లోర్ని ఇలా ముద్దలా చేసుకొని ఆ ముద్దని ఈ పిండిలో వేసుకొని మిక్స్ చేసుకుంటే ఎక్కడా ఉండలు లేకుండా బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు నేను 1 గ్లాసు మినపరుప్పు కాబట్టి ఇందులో నేను 4 to 5 టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే పైన పెట్టే అడ కూడా మనకి స్వీట్గా ఉండాలండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి. 10 మినిట్స్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం బూరెలు అయితే వేసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ పూర్ణాన్ని ఈ పిండిలో ఇలా డిప్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా బూరెలు అయితే వేసేసుకోవాలి. ఇలా కానీ మనం బూరెలు చేసుకున్నట్లయితే చాలా క్రిస్పీగా వస్తాయండి. ఈ క్వాంటిటీలో చేసుకుంటే మీకు బూరెలు చీదినట్టుగా అనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మనం, అంటే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి కొంచెం మైదా పిండిని యాడ్ చేసుకుంటే, అంటే చాలా మందికి కన్నాలు పడిపోతూ ఉంటాయి బూరెలు. అలా పడినప్పుడు అందులో ఉన్న పూర్ణం అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అలా వస్తున్నప్పుడు మీరు కానీ మైదా పిండిని యాడ్ చేసుకుంటే అలా కన్నాలు అనేది పడదు, పూర్ణం అనేది చెదురైపోదు. ఇలా బూరెల్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి. బూరెలు అనేవి మంచి గోల్డ్ కలర్ అయితే రావాలి. ఇలా కానీ బూరెలు చేసుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూరెలు తయారైపోయినట్టే. ఈ బూరెలు అందరూ చాలా ఇష్టపడతారండి. మరి మీరు కూడా ఈ పూర్ణం బూరెలు ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ని కూడా ప్లేస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.